వస్తే అండి ఉసిరి, రాచ ఉసిరి. ఈ ఉసిరి బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఈ గింజలు తీసి చితక్కొట్టి గింజలు తీసి ఎండబెట్టిన ముక్కలండి ఇవి. ఇవి ఉసిరికాయ ముక్కలు ఇవి ఎండబెట్టాను. ఇవి మీరు కొంచెం దోరగా వేయించండి. కొన్ని తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని 4 ఎండుమిరపకాయలు వేయించండి. కొంచెం నువ్వులు వేయించండి. దోరగా వేయించేటికి సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి బాగా 4 మిరపకాయలు కూడా వేసాం కదా, కొంచెం ఉప్పు వేసి తింటుకోండి. వేసి నీళ్ళు వేయకుండాను మెత్తగా పొడిలాగా చేసుకోండి. కారపొడి అవుతుంది. ఈ కారపొడి ఇడ్లీలోకి దోశల్లోకి తినొచ్చు. మీకు ఇంకా ఇష్టమైతే అన్నంలో మళ్ళీ ముద్దకు కూడా ఈ పొడి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చేస్తారు కదా, అందరూ తినొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. ఆరోగ్యానికి మరీ ముఖ్యం. ఉసిరి పెద్ద ఉసిరి అండి. ఇలా ఎండబెట్టుకొని ఉంచుకోండి.